పెందుర్తి మండలం వీరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇంటి పన్నులు వేయాలని సిపిఎం పార్టీ నాయకుడు బి జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా కాలనీ వాసులతో పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వీరానగర్ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి పేద ప్రజలు నివాసం ఉంటున్నారని చెప్పారు. వీళ్ళందరికీ ఇంటి పన్నులు లేకపోవడం పట్ల ప్రభుత్వ పథకాలు రావడం లేదని ఆవేదన వెల్లబుచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజలందరికీ ఇంటి పన్నులు వేయాలని కోరారు. వీరానగర్ పెందుర్తి మండలం 97వ వార్డు పరిధిలో గత 17 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. అనేక సందర్భాల్లో అధికారులకి కలిసాం, అక్కడ ఉండే ప్రజలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఇస్తామని చెప్తున్నారు. ఎంఆర్ఓ ఎవరైతే వస్తున్నారో తహసీల్దార్ గారు వాళ్ళందరికీ కలుస్తుంటే ఇదిగో వారం రోజులు ఇస్తాం, 10 రోజులు ఇచ్చేస్తాం, ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పారు. ఇంతకుముందు జీవో 296 జీవో ప్రకారం వీళ్ళందరూ పట్టాలకు అప్లై చేసుకున్నారు. తర్వాత 118 ప్రకారం అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకోవడమే మిగులుతుంది. మాకు ఓన్లీ ఏదైతే మీ సేవలు ఉన్నాయో మీ సేవల ఖర్చులు మిగులుతున్నాయి తప్ప ఇంకోటి ఏం అవ్వట్లేదు. నిజంగా మాకు ఎలిజిబిలిటీ లేకుండా మాకు ఇంకెక్కడైనా ఇల్లు ఉంటే మాకు ఎవరికి పట్టాలు ఇవ్వద్దు, రిజెక్ట్ చేసేయండి. నిజంగా మాకు అందరికీ పేదవాళ్ళు అనుకొని వాళ్ళు ఇల్లు లేరు అనుకుంటేనే వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వండి. మేము ఇప్పటికే ఆల్రెడీ చాలాసార్లు అడిగాం, అలిసిపోతున్నాం. ఇప్పటికే లోకల్ కార్పొరేటర్కి ఎమ్మెల్యేకి కూడా కలిసి ఉన్నాం. వాళ్ళు ఆల్రెడీ ఎన్నికల ముందు కూడా చెప్పింది ఏంటంటే మేము ఇక్కడ మీకు పట్టాలు ఇవ్వకపోతే నెక్స్ట్ సారి ఎలక్షన్లో ఓటు అడగడానికి రావని చెప్పారు. వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. ఇక్కడుండే రెవెన్యూ అధికారులు కూడా కనీసం స్పందించట్లేదు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటికైనా మీరు పట్టాలు ఇవ్వకపోతే ఒక వారం రోజుల తర్వాత ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్నే మా ఇల్లు కింద మార్చుకొని ఉంటాం, ఇక్కడే వంట చేస్తాం, ఇక్కడే లెట్రిన్కి వెళ్తాం, ఇక్కడే స్నానాలు చేస్తాం, అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి రెవెన్యూ అధికారులందరికీ చెప్పదలుచుకున్నాం. ఇక్కడ కూడా వినకపోతే ఎమ్మెల్యే ఇల్లు కూడా ముట్టడి చేస్తాం, కార్పొరేటర్ ఇల్లు కూడా ముట్టడి చేస్తాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని కూడా మీ ఇల్లు మా ఇంటి కింద మార్చుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. నిజంగానే మేము అడుగుదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఉండే లోకల్ 95వ వార్డు కార్పొరేటర్ ఆయనకేమి పట్టా ఇవ్వగలిగింది, మాకు ఎందుకు ఎవరు? నిజంగా మాకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి చెప్పమని అనుకుని వచ్చి బయటికి ఇక్కడ ఆ రకంగా చెప్పకుండా మీకేం లంచాలు కావాలో చెప్పండి, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మీరు పట్టాలు ఇస్తారో చెప్పండి. అందుకని ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఆ రకంగా పేదలందరికీ పట్టాలు ఇవ్వకపోతే తప్పనిసరిగా అది పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ ఎన్నికల్లో అవసరమైతే ఆ రాజకీయ పార్టీలు అన్నిటికి సీపురుగా తిరగేసి తరిమి కొడతాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే పట్టాలు ఇవ్వాలి.